డిబిఎంఎస్లో ఫుల్లీ ఫంక్షనల్ డిపెండెన్సీ గురించి డిస్కస్ చేద్దాము. ఏ ఫుల్లీ ఫంక్షనల్ డిపెండెన్సీ అకర్స్ వెన్ ఏ నాన్ ప్రైమ్ attribute depends on entire composite primary key and not on a subset of the key. సో ఫుల్లీ ఫంక్షనల్ డిపెండెన్సీ మనకి ఎప్పుడు అక్కడ అవుతుందంటే నాన్ ప్రైమ్ యాట్రిబ్యూట్ అనేది ఎంటైర్ కాంపోజిట్ కీ మీద డిపెండ్ అవ్వాలి. ఆ కాంపోజిట్ ప్రైమరీ కీనే మనం క్యాండిడేట్ కీ అని కూడా అంటాము. ఓకే, అంతేగాని నాన్ ప్రైమ్ యాట్రిబ్యూట్ అనేది పార్ట్ ఆఫ్ ద క్యాండిడేట్ కీ మీద డిపెండ్ అవ్వకూడదు. ఓకే, సో ఒకసారి ఈ టేబుల్ తీసుకొని డిస్కస్ చేద్దాము. సో మనకి ఈ టేబుల్లో 3 కాలమ్స్ ఉన్నాయి: స్టూడెంట్ ఐడి, కోర్స్ ఐడి, గ్రేడ్. ఈ స్టూడెంట్ ఐడి కాలమ్ని మనం ప్రైమరీ కీ కింద చూస్ చేసుకోలేము, బికాజ్ సేమ్ స్టూడెంట్ డిఫరెంట్ కోర్సెస్కి రిజిస్టర్ అవ్వచ్చు. బట్ ప్రైమరీ కీ అంటే మస్ట్ అండ్ షుడ్గా యూనిక్గా ఉండాలి, ఇట్లా డూప్లికేట్ వాల్యూస్ ఉండకూడదు. అదేవిధంగా కోర్స్ ఐడిని కూడా మనం ప్రైమరీ కీ కింద చూస్ చేసుకోలేము, బికాజ్ సేమ్ కోర్స్ని మనం డిఫరెంట్ స్టూడెంట్స్కి ఆఫర్ చేయొచ్చు. సో కాబట్టి డూప్లికేట్ వాల్యూస్ని అలౌ చేస్తుంది ఇక్కడ. సో కాబట్టి కోర్స్ ఐడిని కూడా మనం ప్రైమరీ కీ కింద చూస్ చేసుకోలేము. ఇటువంటి టైప్ ఆఫ్ అకేషన్లో మనం కాంపోజిట్ ప్రైమరీ కీ యూజ్ చేస్తాము. కాంపోజిట్ ప్రైమరీ కీ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ తీసుకుంటాం. కాంపోజిట్ ప్రైమరీ కీనే మనం క్యాండిడేట్ కీ అని కూడా అంటాము. సో ఇక్కడ మనం కాంపోజిట్ ప్రైమరీ కీలో స్టూడెంట్ ఐడి యాజ్ వెల్ యాజ్ కోర్స్ ఐడి తీసుకున్నాము. స్టూడెంట్ ఐడి, కోర్స్ ఐడి అంటే ఇక్కడ ఏమొచ్చింది, మనకి 1 CSE1 వచ్చింది. సో మళ్ళీ మనకి 1 CSE1 రావడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ 1 CSE2 వచ్చింది, అంటే రూల్ నెంబర్ 1 అనేవాడు CSE2లో రిజిస్టర్ అయ్యాడు. మళ్ళీ 1 CSE2 రావడానికి పాసిబిలిటీ లేదు. సో ఈ రెండు మనకి కీ యాట్రిబ్యూట్స్ అంటాము, బికాస్ క్యాండిడేట్ కీలో ఉన్నాయి కాబట్టి, కాంపోజిట్ ప్రైమరీ కీలో ఉన్నాయి కాబట్టి. వేరియాస్ గ్రేడ్ అనేది నాన్ ప్రైమ్ యాట్రిబ్యూట్ ఆర్ నాన్ కీ యాట్రిబ్యూట్ అవుతుంది. సో ఒక్కసారి మన యొక్క డెఫినేషన్ ప్రకారం వర్క్ అవుతుందో లేదో చెక్ చేద్దాము. సో మన డెఫినేషన్ ప్రకారం ఏంది, నాన్ ప్రైమ్ యాట్రిబ్యూట్ అనేది ఎంటైర్ కాంపోజిట్ ప్రైమరీ కీ మీద డిపెండ్ అవ్వాలి. ఇక్కడ నాన్ ప్రైమ్ యాట్రిబ్యూట్ అంటే ఏంది, గ్రేడ్ అనేది ఎంటైర్ కాంపోజిట్ ప్రైమరీ కీ మీద డిపెండ్ అవ్వాలి. కాంపోజిట్ ప్రైమరీ కీలో మనకి ఏమి యాట్రిబ్యూట్స్ ఉన్నాయి, స్టూడెంట్ ఐడి కామా కోర్స్ ఐడి ఉంది. సో స్టూడెంట్ ఐడి కామా కోర్స్ ఐడి డిటర్మైన్స్ గ్రేడ్. సో గ్రేడ్ ఈజ్ డిపెండింగ్ ఆన్ స్టూడెంట్ ఐడి, కోర్స్ ఐడి. అది కరెక్టో కాదో చెక్ చేద్దాం. సో 1 స్టూడెంట్ ఐడి, కోర్స్ ఐడి CSE1. సో 1 CSE1కి మనకి ఏ గ్రేడ్ వచ్చింది. సో మళ్ళీ మనకి 1 CSE1 వచ్చినా ఏ గ్రేడే వస్తుంది ఈ టేబుల్లో. నెక్స్ట్ 1 CSE2 వస్తే A+ వచ్చింది. సో ఇన్ ద ఎంటైర్ టేబుల్ 1 CSE2 వస్తే A+ రావడానికి పాసిబిలిటీ ఉంది, బికాజ్ రూల్ నెంబర్ 1 CSE2 కోర్సులో రిజిస్టర్ అయితే వాడికి A+ గ్రేడ్ వచ్చింది. సో వీ కెన్ సే దట్ హియర్ ద గ్రేడ్ ఈజ్ డిపెండింగ్ ఆన్ స్టూడెంట్ ఐడి, కోర్స్ ఐడి. సో దిస్ ఫంక్షనల్ డిపెండెన్సీ ఈజ్ కరెక్ట్. సో అందువల్లే మనకి ఇప్పుడు ఫుల్లీ ఫంక్షనల్ డిపెండెన్సీ అనేది అక్కడ అవుతుంది. ఒకసారి ఇప్పుడు చెక్ చేద్దాం, సబ్సెట్ ఆఫ్ కీ మీద అది డిపెండ్ అవుతుందా లేదా. సబ్సెట్ అంటే ఈ క్యాండిడేట్ కీలో నుంచి ఒక యాట్రిబ్యూట్, కొన్ని యాట్రిబ్యూట్స్ రిమూవ్ చేయండి. సో ఫస్ట్ నేను కోర్స్ ఐడి రిమూవ్ చేశాను. కోర్స్ ఐడి రిమూవ్ చేస్తే అప్పుడు క్యాండిడేట్ కీ ఏమైంది, సబ్సెట్ ఆఫ్ ద క్యాండిడేట్ కీ ఏమైంది, అప్పుడు స్టూడెంట్ ఐడి. స్టూడెంట్ ఐడి ఇంప్లైస్ గ్రేడ్ అని ఉంది. స్టూడెంట్ ఐడి డిటర్మైన్స్ గ్రేడ్ అనేది కరెక్టా కాదా ఒక్కసారి చూడండి. సో 1 స్టూడెంట్కి ఏ గ్రేడ్ వచ్చింది, నెక్స్ట్ అగైన్ 1 స్టూడెంట్కి A+ గ్రేడ్ వచ్చింది. అంటే ఒకే స్టూడెంట్కి మనకి డిఫరెంట్ గ్రేడ్స్ వస్తున్నాయి. బట్ దిస్ ఈజ్ రాంగ్, బికాజ్ ఫంక్షనల్ డిపెండెన్సీ అంటే 2 రోస్ తీసుకుంటే 1A వస్తే ఎంటైర్ టేబుల్లో 1 వస్తే ఏనే రావాలి. బట్ ఇక్కడ అట్లా రావట్లా. సో వీ కెన్ సే దట్ దిస్ ఫంక్షనల్ డిపెండెన్సీ ఈజ్ ఇన్వాలిడ్, ఇట్ ఈజ్ రాంగ్. అదేవిధంగా మనం ఇందులో నుంచి స్టూడెంట్ ఐడి రిమూవ్ చేసామనుకోండి, అప్పుడు కోర్స్ ఐడి ఇంప్లైస్ గ్రేడ్. ఇది కరెక్టో కాదో చెక్ చేయండి. సో CSE1 కోర్స్కి మనకి ఏ గ్రేడ్ వచ్చింది, నెక్స్ట్ CSE1కి బి గ్రేడ్ వచ్చింది. సో దిస్ ఫంక్షనల్ డిపెండెన్సీ ఈజ్ ఆల్సో రాంగ్. CSE1కి ఏ వచ్చింది, CSE1కి B వచ్చింది. సో సేమ్ కోర్స్కి మనకి డిఫరెంట్ గ్రేడ్స్ వస్తున్నాయి, అలా రాకూడదు. సో వీ కెన్ సే దట్ దిస్ ఫంక్షనల్ డిపెండెన్సీ ఈజ్ ఆల్సో రాంగ్. సో కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, నాన్ ప్రైమ్ యాట్రిబ్యూట్ అనేది ఎంటైర్ క్యాండిడేట్ కీ మీద డిపెండ్ అవుతుంది, అంతేగాని పార్ట్ ఆఫ్ ద క్యాండిడేట్ కీ, సబ్సెట్ ఆఫ్ ద క్యాండిడేట్ కీ మీద డిపెండ్ అవ్వట్లా. సో ఇట్లా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఒక రిలేషన్ తీసుకున్నా, అందులో 3 యాట్రిబ్యూట్స్ ఉన్నాయి, R(A, B, C). AB అనేవి ప్రైమ్ యాట్రిబ్యూట్స్ అనుకోండి, అంటే కాంపోజిట్ కీలో ఉన్నాయి అనుకోండి. వేరియా C అనేది నాన్ ప్రైమ్ యాట్రిబ్యూట్ అనుకోండి. AB ఈజ్ కంబైన్లీ డిటర్మైనింగ్ C, అంటే C అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ AB.
అంతేగాని మీరు ఇప్పుడు ఇందులో ఈ క్యాండిడేట్ కీలో ఉన్న సబ్సెట్ తీసుకున్నామనుకోండి, అంటే క్యాండిడేట్ కీలో నుంచి మనం కొన్ని కీస్ రిమూవ్ చేసామనుకోండి, దెన్ ది సబ్సెట్ డజంట్ డిటర్మైన్స్ నాన్ ప్రైమ్ attribute. So A doesn't determine C, so this functional dependency is wrong. B doesn't determine C, this functional dependency is wrong. So ఇది మనకి ఫుల్లీ ఫంక్షనల్ డిపెండెన్సీ గురించి.